యశస్సును పొందండి పాండుపుత్రులారా. 12 ఏళ్ల కాలం యుద్ధానికి సంసిద్ధులు కండి. పార్థ, ఆ దుర్గామాత త్రిశూలం ఎటువంటిదో, ఆ బ్రహ్మద్వారా నిర్మితమైన బ్రహ్మశిరము ఎటువంటిదో అటువంటిదే ఆ మహాదేవుని పాశుపతాస్త్రము. అర్జున, యుద్ధంలో నీకు సంకట స్థితి రావచ్చు. అప్పుడు నీ ముందు నిలిచిన ఆ శక్తిని ఎదిరించేందుకు నీ శక్తి సామర్థ్యాలతో నీవు పరాజితం చేయలేకపోతే అప్పుడు నీకు పాశుపతాస్త్రము అవసరమవుతుంది. అందుకనే పార్థ, కైలాసానికి వెళ్ళు. తపస్సుతో మహాదేవుని ప్రసన్నం చేసుకుని వరంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించు. బావా భీమా, శారీరక బల ప్రతిభేమిటో పవనపుత్రుడు హనుమంతుని కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. అందుకే భీమసేన, గంధవాహన పర్వతానికి వెళ్లి హనుమంతుని గుహ ముందు ఆ పవనపుత్రుణ్ణి ప్రసన్నం చేసుకో. వారి నుండి బలాన్ని సమకూర్చుకో. నకుల, సహదేవ, మీరిరువురు అశ్వినీ కుమారుల కృపకై ప్రార్థించండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మీరు సైన్యానికి రక్షణనివ్వవలసి ఉంటుంది. బావగారు, మీకు తెలిసిన విషయమే, విజయానికి ఆధారం ధర్మం. ఇక ధర్మానికి ఆధారం తాపస్సుల సేవ, ఇంకా సత్సంగం. ఈ కారణంగా మీరు పాంచాలితో సహా 12 వత్సరాల కాలం తాపసులకు సేవ చేస్తూ పుణ్యాన్ని ఆర్జించండి. మీ ఆదేశం మాకు శిరోధార్యం మాధవ. సుభద్ర మీ చెంత ద్వారకలో సురక్షితంగా ఉంటుంది. అవశ్యం పార్థ. సుభద్రకు అక్కడ జన్మించనున్న పుత్రునికి, వానికి స్వయంగా నేను సాటిలేని వీరుడయ్యేందుకు శిక్షణనిస్తాను. నీ కుమారుడు అభిమన్యుడను పేరిట చరిత్రలో మిగిలిపోతాడు పార్థ. ఇప్పుడిక మీరందరూ వనవాసానికి బయలుదేరండి.